రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తన యొక్క ప్రచారంలో భాగంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని అభ్యర్థులని చూసి ఓటేయమని అడుగుతున్నటువంటి విషయం, మనం చేసినటువంటి పనులు ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు పోతున్నటువంటి తీరు మనందరం చూస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు అనేటటువంటివి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు ఏమైనా ఉంటే అవి హైలైట్ చేస్తూ ప్రజల్లోకి పోయి ఈ ప్రభుత్వం చేస్తలేదు, పలానా వైఫల్యాలు అవుతున్నాయని చెప్పేటటువంటి దాన్ని ఏదైనా చేయాలి. అట్లాంటిది ఉంటే అవి ఏవి లేవు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు రెండు కూడా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రెండు పార్టీలు కూడా ఏం చెప్పాలనో తెలియక వ్యక్తిగతమైనటువంటి దూషణలతో ఆరోపణలతో పనికిరానటువంటి పసలేనటువంటి అంశాలని, అంటే వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనికొచ్చేటటువంటివి, రాజకీయ ఉనికి కోసం మాత్రమే పనికొచ్చేటటువంటి అంశాలు ఎత్తుకొని నినాదం లెక్క ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీకి అందుకని ఒక చక్కటి పేరు పెట్టినరు, బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని. ఎందుకంటే వాళ్ళ చీకటి చరిత్ర అనేది మనందరికీ తెలుసు. అయితే అభ్యర్థులని అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని అడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కారుకి ఓటేయకపోతే కళ్ళు పోతాయని ప్రచారం చేసుకుంటున్నటువంటి ఒక పిచ్చోడైన కేటీఆర్కి మధ్యలో ఉన్న తేడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక వివేకవంతుడు సంక్షేమాలు, అభివృద్ధి, ప్రజలు వారి యొక్క బాగోగులు, భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. కానీ ఒక పిచ్చోడు చదువుకున్నటువంటి ముసుగులో సమాజానికి ఏ రకంగా పనికిరానటువంటి వాడు మాత్రమే ఎవరో చెప్పిండ్రు కారు గుర్తుకి ఓటేయకపోతే కళ్ళు పోతాయి, లేకపోతే మాకు ఓటేయకపోతే పాపాలు తాకుతాయి, లేకపోతే మీ అందరికీ కూడా మీ ఇంటిల పాద కూడా బాగుండరు అనేటటువంటి శాపనార్థాలకి పూనుకున్నారు. అంటే చెప్పుకోనికి ఏం లేదు వాళ్ళకి, గతంలో చరిత్ర చెప్పుకోనికే లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపించేటటువంటి విషయం కూడా లేదు. మరి ఏం చేయమంటారు? పిచ్చోడ్లక వెర్రి కూతలు కూసుకుంటా ఈరోజు వ్యక్తిగతంగా పొట్టోడని, పొడుగోడని, లేకపోతే ఇంకోడు అని చెప్పి బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకుంటా, అది బుర్ర కాదు బురద మాత్రమే ఉందని మళ్ళొకసారి నిరూపించుకుంటా కేటీఆర్ గారు చేస్తున్నటువంటి యొక్క ప్రసారాలను గిట్ట మనం చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకుంటా ఉంది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కేటీఆర్ వయసు పెరిగిందేమో, చదువుకున్నట్టు నీకు డిగ్రీలు ఉన్నాయేమో, కానీ వయసు పెరిగినటువంటి పెద్ద మనిషి లెక్క కానీ చదువుకున్నటువంటి విఘ్నుడి లెక్క కానీ నువ్వు ప్రవర్తిస్తలేవు. పొట్టి పొడుగు అని పదే పదే మాట్లాడుతున్నావు అని అంటేనే నీ మానసిక పరిస్థితి బాలేదని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆనాడు ఛత్రపతి శివాజీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రణబ్ ముఖర్జీ గారైనా, పివి నరసింహారావు గారైనా, లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే ఇప్పుడు తల్లి పెద్ద మనిషి శోభమ్మ గారైనా, లేకపోతే నీ పక్కనే ఇన్ని విమర్శలు చేస్తుంటే కూడా పాపం ఏడవలేక దుఃఖం ఆపుకుంటున్నటువంటి జగదీష్ రెడ్డి దాకా అందరు పొట్టిగానే ఉండొచ్చు, ప్రకృతి అట్లా పుట్టించింది, పొట్టిగున్నాం అందరం. కానీ తలెత్తుకునే బతుకుతున్నామో తలెత్తుకునేటట్టే బతుకుతున్నాం. నీ లెక్క వెర్రి కూతలు కూసుకుంటా, పనికిరాని మాటలు మాట్లాడుకుంటా, చెడు ప్రవర్తనలకు పోయి అధికార దుర్వినియోగం చేసి నాయనలని తలకాయ దించుకునేటటువంటి దిశగా ఎవరు బతకలేదు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు మొత్తం కూడా ఈ పొట్టి పొడుగు లాంటి ఒక వ్యక్తిగతమైనటువంటి దూషణలకు నువ్వు దిగుతున్నావు అంటేనే నీ మానసిక పరిస్థితి బాగాలేదని నాకెందుకో అనుమానం వచ్చింది. మొన్నటిదాకా బాగానే అంతో ఇంతో చదువుకున్నోడు లెక్కనే ఉండే కదా, బాగానే చదువుకొని వచ్చిండు అనేది కూడా ఉంది కదా, రాజకీయంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు కదా అని చెప్పి నా మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ని అడిగినా నేను, ఏంది డాక్టర్ మరి నిజంగానే ఇంత ప్రవర్తన ఎందుకంత తేడా ఏంది అని అంటే, అధికారం కోల్పోయినప్పుడు, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోయినప్పుడు, మానసికంగా ఒత్తిడి బాగా ఉంటున్నప్పుడు అంట నిద్రపట్టనటువంటి పరిస్థితులలో నార్మల్గా తప్పుడు గోళీలు ఏమైనా అటు ఇటు వేసుకుంటే బుర్ర తలకిందులై తలకిందులుగా మాట్లాడుతుంటారంట. అయితే ఆయన నాకు చక్కటి ఒక
వాస్తవానికి ఇట్లాంటి రోగం గిట్ట ఉంటున్న వాళ్ళకి ఇటువంటి ట్యాబ్లెట్లు ఏదైనా వాడితే కొంచెం మళ్ళీ మార్గంలోకి వస్తారని ఓ ట్యాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేసిండు. కేటీఆర్ గారికి ఇది పంపిస్తాను నేను, వాడుండ్రి, కాదంటే సెకండ్ ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి ఒక పార్టీకి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి తెలంగాణ సమాజంలో ఈరోజు ఓట్లు లేకపోతే కళ్ళు పోతాయి అనేటటువంటి తిక్కలు మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నీకు కొంచెం మానసికమైనటువంటి పరిస్థితి మెరుగుపడాలంటే నీకు కొంచెం చికిత్స అవసరం అనేటటువంటి భావన తెలంగాణ ప్రజలకి తెలుస్తూ ఉంది. ఒకవేళ జరసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి నేను ఏం మాట్లాడినా అని, కారుకు ఓటేస్తే కళ్ళు పోతాయి అని అంటే మరి అసెంబ్లీలో నీ కారుకు ఓటు వేయలే, కళ్ళు పోయినాయా? తెలంగాణ ప్రజలే మొత్తం ప్రజలు 10 సంవత్సరాలు ఏం కోల్పోయారో తెలుసుకుర్రు కాబట్టే, కళ్ళు తెరుచుకున్నారు కాబట్టే కారు గుర్తుకు ఎవరు ఓటేస్తలేరు. పార్లమెంట్లో అందుకని నీకు గుండు సున్నా ఇచ్చిర్రు. ఉప ఎన్నికలలో కూడా నిన్ను ఓడగొట్టిండ్రు, మన పంచాయతీ ఎన్నికలలో కూడా ఓడగొట్టిండ్రు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా నిన్ను ఓడగొడతారు. ఇంకొకటి కూడా చెప్తున్నా కేటీఆర్,